కోన వెంకట్ గారు ఇప్పుడే ఒక సర్ప్రైజ్ అయితే రివీల్ అయితే చేశారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారి అలాగే వివి వినయ్ గారి కాంబినేషన్‌లో వచ్చిన 'అదుర్స్' మూవీ సీక్వెల్ అయితే ఉండబోతుందని చెప్పైతే వన్ ఆఫ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. మరి తను ఆ ఈవెంట్‌లో ఏం మాట్లాడాడో మూవీ గురించి ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. మ్యాటర్‌లోకెళ్ళిపోతే జనాలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏదైనా సీక్వెల్ ఉందంటే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అది సీక్వెల్ గాదు. అలాంటి క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ చేయాలనుకుంటే చూడాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. అదే 'అదుర్స్'. 'అదుర్స్' అనేది ఎంత సెన్సేషనల్ అంటే, ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్ తన కెరియర్ బెస్ట్ అయితే ఇచ్చేసాడు. యాక్టింగ్ వైస్ గాని, డైలాగ్ మోడ్యులేషన్ గాని, కామెడీ వైస్ గాని, ఆ సీరియస్ ఫైట్స్ గాని ప్రతి ఒక్కటి కూడా 100% అయితే ఉంటది. సో, ఆ మూవీ అనేది ఒక గోల్డెన్. అలాగే మనము ఎప్పుడు ఎన్ని సార్లు బోర్ కొట్టినా కూడా వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి 'అదర్స్' మూవీ కామెడీ సీన్ అయితే చూస్తాము. ఇంకో 10 ఇయర్స్, ఇంకో 100 ఇయర్స్ తర్వాత ఆ సీన్‌లు చూసినా కూడా మనకి నవ్వైతే వస్తది. ఆ రేంజ్‌లో అయితే మనకైతే ఆ మూవీ అయితే తీయడం అయితే జరిగింది. సో, అలాంటి కల్ట్ మూవీని మళ్ళీ ఇప్పుడైతే పార్ట్ 2గా అయితే తీయాలని చెప్పైతే కోన వెంకట్ గారిని ఒక మీడియా పర్సన్ అయితే అడిగారు. సో, దానికి తను కోన వెంకట్ గారు స్టోరీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెడీ అయితే అయ్యింది. దీని గురించి మేము వి వినాయక్‌తో మాట్లాడాను. వి వినాయక్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో చెప్పారంట. సో, తనకు కూడా ఒక 2 ఇయర్స్ వరకు, ఒక 2 ఇయర్స్ తర్వాత ఖాళీగా అయితే ఉంటారని, అప్పటికల్లా ఈ స్టోరీ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పైతే ఈ కోన వెంకట్‌కి వి వినాయక్ అయితే చెప్పడం అయితే జరిగిందంట. సో, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ స్క్రిప్ట్ నచ్చి ఈ మూవీ చేస్తే మాత్రం డెఫినెట్‌గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పైతే నేనైతే కోరుకుంటున్నాను. ఎంత పాన్ ఇండియా, ఎంత హై బడ్జెట్ మూవీస్ చేసినా కూడా మనకి ఒక 'ఆంధ్ర మిల్స్' లాగా ఒక మన రిలీజియన్ మూవీ కూడా కావాలి కాబట్టి 'అదుర్స్' అనేది పక్కా వర్కౌట్ అవుతది. బ్యాక్‌కెళ్ళండి స్టోరీ 80స్, 90స్‌లో స్టోరీలో తీయండి. ప్రెజెంట్ జనరేషన్‌కి అయితే కాకుండా బ్యాక్‌కెళ్ళి అక్కడ కామెడీ టైమింగు, ఆ టైం పరిస్థితిలో, ఆ టైం పీరియడ్‌లో ఎలా ఉండేవి సిట్యుయేషన్స్ దాని మీద తీయండి. చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. అది మన 'భట్టు' గారి, 'చారి' గారి క్యారెక్టర్‌లు కూడా ఉండేటట్లు, ఇక్కడ కూడా లవ్ స్టోరీ ఉండేటట్లు బాగా తీస్తే బాగా జనాలు కూడా అదొక విట్‌నెస్ వైబ్ లాగా, నాస్టాల్జియా లాగా అయితే ఉంటది. 'అదుర్స్' సీక్వెల్ తీయాలనుకుంటే మాత్రం ఇది నా సజెషన్స్. మరి మీరేమనుకుంటున్నారు ఈ 'అదుర్స్ 2' గురించి? కింద కామెంట్ అయితే చేయండి. పి. వినయ్ గారు సరిపోతారా ఇప్పుడు ఈ మూవీ డైరెక్ట్ చేయడానికి? లేదా అనిల్ రావిపూడి గారితో చేస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏంటి?